అతి తక్కువ సమయం అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ సమయంలో ఆల్రెడీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి. ఒకటి ఫ్రీ బస్సుది మహిళల కోసం, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల బీమా అనేది మొదలైందమ్మా. దాంతో పాటు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి పేదవాడికి అందాల్సిన లబ్ధిలన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇది వరకు ప్రభుత్వంలో చూసినాం మనం, ప్రభుత్వం అంటే ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయినాయి తప్పించి సమస్యలు తీరిన దాఖలు ఎక్కడ లేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరగకూడదు. ఖచ్చితంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేయాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాలు అంటే ఈ ఫార్మ్స్ అన్ని మీకు ఇచ్చి మీకు ఏమేమి పథకాలు కావాలి అన్నది నేరుగా పేదల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనే ఒక సంకల్పంతో పేదల దగ్గరికి పరిపాలన ఇంతవరకు ఎట్లుంటుందంటే మనం పరిపాలించే వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళం కానీ ఎప్పటికీ పేదవారికి న్యాయం జరగలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరగకూడదు, మా పేదవాళ్ళకి న్యాయం జరగాలి, ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు ఈ ఫామ్లు ప్రతి పేదవాడికి అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫామ్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఏమేమి లబ్ధిలు కావాలి ఇప్పుడే సీఈఓ గారు చెప్పిండ్రు. అంటే అన్ని పథకాల గురించి, బస్సు కానివ్వండి 6 గ్యారెంటీల గురించి చెప్పిండ్రు. అవన్నీ మీకు ఏదో అవసరం ఉన్నాయో అవన్నీ టిక్ చేయండి అమ్మా. ఈ ఫాములు ముందుగానే మీకు ఇవ్వడానికి ఏంటంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫిలప్ చేయించుకొని చేసుకోమని, ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది అవుతుంది తొందర అంటే మీకు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ముందుగా ఇచ్చిండ్రు. అట్లా లేకపోయినా ఇక్కడ అధికారులు ఉంటారు, అధికారులే ఫిలప్ చేస్తారు, వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, అవసరం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న పథకాలు, అది మీరు గ్రహించుకోండి. ప్రభుత్వం మన కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవి. మీరందరూ కూడా తెల్ల కార్డు లేని వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఒక తెల్ల పేపర్ మీద మీకు రేషన్ కార్డు అవసరం ఉంది, ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా అవసరం ఉన్నాయని క్లియర్ గా రాసి ఇంకో కౌంటర్, ఎక్స్ట్రా కౌంటర్ పెడతారు. ఎవరు కూడా ఇంకొక విషయం ఏంటంటే టైం అయిపోయింది కదా మళ్ళీ మన అప్లికేషన్ తీసుకుంటారో మనకి వస్తాయో లేవో అనే సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా టైం అయిపోయిన తర్వాత కూడా అధికారులు ఇక్కడే ఉంటారు, మీకు కౌంటర్లు ఏర్పాటు చేసి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఫామ్స్ తీసుకొని మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యత మన అధికారులు ఉంటుంది. ఇక్కడ మా పార్టీది ఉంటుంది కాబట్టి మీకు పార్టీ తరఫు నుంచి మీకు ఒక నమ్మకం ఏర్పడాలి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా సంక్షేమం. మళ్ళీ ఇందులో కొంతమంది సందేహాలు ఉన్నాయి, అంటే మాకు ఇస్తారో ఇయ్యరో, మేము పార్టీ వ్యక్తులం కాము అనే సందేహాలు ఉన్నాయి. కానీ నిజంగా అర్హులున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ బాధ్యత మాది. మీరు నేరుగా మన వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళే మీకు ఫామ్స్ అంటే మీరు ఫిలప్ చేసుకున్న వాళ్ళు, మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి దగ్గరనే ఫిలప్ చేసుకొచ్చుకొని ఇక్కడ ఇయ్యన్నమ్మా, ఏమి ఇబ్బంది పడకండి. మీకు ఏమైనా సందేహాలున్నా అధికారులు ఉంటారు, వాళ్ళన్నీ క్లియర్ చేస్తారు. ఇవన్నీ లిస్ట్ తీసుకొని మనకి ఏ సంక్షేమ పథకాలు కావాలి, ఎట్లా అమలు చేయాలనేది ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయంగా అర్హులున్న వ్యక్తులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది వరకు చేసినట్టు ఇక్కడ భేదాభిప్రాయాలు ఉండవని మీకు ఒకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ఆలస్యమైంది 8 గంటలకి ఈ ప్రోగ్రామ్